ఓం నమ శివాయ. కార్తీక పురాణం 13వ అధ్యాయము. కన్యాదాన ఫలము. ఓ జనక చక్రవర్తి, కార్తీక మాసంలో ఇకను విధిగా చేయవలసిన ధర్మములు చాలా ఉన్నవి. వాటిని వివరించెదను, సావధానుడే ఆలకింపుము. కార్తీక మాసంలో నదీ స్థానం ముఖ్యము. దానికంటే ఒక పేద బ్రాహ్మణకు కుమారునకు ఒక ఉపనయము చేయుట ముఖ్యము. ఒకవేళ ఉపనయమునకు అగు ఖర్చు అంతయు భరించటం సౌఖ్యము కానప్పుడు మంత్ర అక్షతలు, దక్షిణ తాంబూలము, సంభావములతో తృప్తిపరిచిన ఫలం దక్కును. ఈ విధంగా ఒక పేద బ్రాహ్మణ బాలునకు ఉపనయనం చేసిన ఎడల ఎంతటి మహాపాపములు చేసి ఉన్ననా, ఎంతటి దుష్కృతము చేసి ఉన్నను, ఎంతటి వ్యభిచారం చేసి ఉన్నను ఆ పాపములు అన్నీ పోవును. ఎన్ని మాత్రం నూతులు తాటంకములు తవ్వించినాను పైకి చెప్పినట్లుగా ఒక బ్రాహ్మణునికి ఉపనయనం చేసినందువలన ఖర్చు ఫలమును సరితూగవు. అంతకన్నా ముఖ్యమైనది కన్యాదానము. కార్తీక మాసమున భక్తి శ్రద్ధలతో కన్యాదానం చేసిన ఎడల తాను తరించుటయే కాక తన పితృదేవతలు కూడా చేసిన వాడగును. ఇందులో ఒక వ్యత్యాసం కలదు, చెప్పేదను, శ్రద్ధగా ఆలకింపుము. సువీర చరిత్ర. ద్వాపర నగరంలో వంగదేశంలో ఒక పరాక్రమవంతుడు సూర్యుడు అయిన సువీరుడు ఉండెను. ఒక రాజు ఉండెను. అతనికి రూపవతి అగు భార్య కలదు. ఒకసారి సువీరుడు శత్రురాజునకు ఓడింపజేయవలనని భార్యతో అరణ్యకు పారిపోయి ధనహీనుడై నర్మదా నది తీరమునొక పర్ణశాలలో నిర్మించుకొని కందమూల ఫలములను భక్షించుచు కాలము గడుపుకునేటుండెను. కొన్ని రోజులకు కాంతాని భార్య ఒక బాలికను కనెను. ఆ బిడ్డను అతి గారాభంతో పెంచుచుండెను. క్షత్రియ వంశమందున జన్మించిన ఆ బాలికను ఆహారాది సదుపాయములు సరిగ్గా లేకపోయినప్పటికీ శుక్లపక్ష చంద్రుని వలె దినాది అభివృద్ధి నొందుచు అతి గారాభంతో పెరుగుచుండును. ఆమె చూచువారులకు కనుల పండుగగా ముద్దులొలకబోస్తూ మాటలతో చాలా ముచ్చటగా ఉండెను. దినములు గడిచిన కొలది బాలికకు యవ్వన వయసు వచ్చినది. ఒక దినమున వానప్రాస్తుని కుమారుడ బాలికను కాచి ఆమె అందచందములను పరవశుడై ఆ బాలికను తనకిచ్చి పెండ్లి చేయమని ఆ రాజును కోరాను. అందుకు ఆ రాజు, ఓ మునిపుత్ర, ప్రస్తుతము నేను కడు భేద స్థితిలో ఉన్నాను. అష్టదరిద్రులను అనుభవించుచున్నాను. మా కష్టములు తొలుగుటకు కాన నాకు కొంత ధనము ఇచ్చి ఎడల నా కుమార్తెనిచ్చి పెండ్లి చేద్దును అని చెప్పగా, తన చేతిలో రాగి పైసా అయినను లేకపోవడంచే బాలికపై ఉన్న మక్కువతో ఆ మునికుమారుడు నర్మదా నది తీరున కుబేరుని గురించి ఘోర తపస్సు ఆచరించి కుబేరుని మెప్పించి ధనపాత్ర సంపాదించి రాజు ఆ పాత్రను పుచ్చుకొని సంతోషించి తన కుమార్తెను మునికుమారునికిచ్చి పెండ్లి చేసి నూతన దంపతులిద్దరిని అత్తవారింటికి పంపాను. అటులా మునికుమారుడు భార్యను వెంట పెట్టుకొని వెళ్ళి తల్లిదండ్రులకు నమస్కరించి అంత వందకు జరిగిన వృత్తాంతమును చెప్పి భార్యతో సుఖముగా జీవించుచుండెను. సువీరుడు మునికుమారునికిచ్చిన ధనపాత్ర తీసుకొని స్వేచ్ఛగా ఖర్చు పెట్టుకుంటూ భార్యతో సుఖముగా ఉండెను. అట్లా కొంతకాలం జరిగాను. తర్వాత ఆ రాజు భార్యమని మరొక బాలను కనెను. ఆ బిడ్డకు కూడా యుక్త వయసు రాగానే మరలా ఎవరైనా ధనమునకు అమ్మవచ్చనని ఆశతో ఎదురు చూస్తుండెను. ఒకానొక సాధు పుంగవుడు తపస్తి నది తీరమున పద్మా నది తీరమున మార్చి వచ్చిట దారిలో ఉన్న సూర్యుని కలుసుకొని, ఓయి నువ్వెవడవు, నీ ముఖస్పర్శ చూడు, రాజవంశం నందు జన్మించిన వాడు వలె ఉన్నావు. నీవి అరణ్యమునందు భార్య బిడ్డలతో వసించుచుండుట కారణమేమిటి అని ప్రశ్నించగా, సువీరుడు, మహానుభావ, నేను వంగదేశపు నిలుచుండేది సువీరుడును, రాజును. నా రాజ్యమును శత్రువులు ఆక్రమించుటకే భార్య సమేతముగా నీ అడవిలో నివసించుచున్నాను. దారిద్ర్యము కంటే కష్టం ఏమున్నది లేదు, పుత్రశోకము కంటే గొప్ప దుఃఖము లేదు. అటులనే భార్య వియోగం కంటే గొప్పతనం మరొక్క లేదు. అందుచే రాజభ్రష్టుడని నందున ఈ అరణ్యంలో సకుటుంబంగా బతుకుచున్నాను. నాకు 2 కుమార్తెలు. అందు మొదటి కుమార్తెని ఒక మునిపుత్రునికిచ్చి వాని వద్ద కొంత ధనమును పుచ్చుకొని దానితో ఇంతవరకు కాలక్షేపం చేస్తున్నాను అని చెప్పగా, ఓ రాజా, నీవు ఎంతటి దరిద్రుడైనావు. ధర్మసూక్ష్మంలో ఆలోచించగా కన్యను కొంటివా? కన్య విక్రమును మహాపాతకములో
కన్యకు విక్రమించిన వారు ఆశీపత్రవనమను నరకమును అనుభవించుదురు. ఆ ద్రవ్యములతో దేవము పితృదేవతలు ప్రీత్యర్థమయ్యే వ్రతము చేసిన వారు నశించుదురు. అదియు కాక కన్యా విక్రమమును చేసిన వారికి పితృదేవతలు పుత్ర సంతతి కలగకుండా శపిస్తురు. అట్లనే కన్యను ధనమిచ్చుకొని పెండ్లాడిన వారు చేయు గృహస్థ ధర్మమును వృధా ఒకటయే కాక అతడు మహా నరకము అనుభవించును. కన్య విక్రయమును చేసిన వారికి ఎట్టి ప్రాయశ్చిత్తం లేదు. పెద్దలు ఒక్కించిన ఉన్న కాపురము రాబోయే కార్తీక మాసము నీ రెండవ కుమార్తె నీ శక్తి కొలది బంగారు ఆభరణలతో అలంకరించి సదాచార సంపన్నునకు ధర్మబుద్ధి గలవానికి కన్యాదానం చేయుట అటుల చేసిన ఎడల గంగా స్నానము వెనచ్చిన ఫలము అశ్వమేధ యోగం చేసిన ఫలము పొందుటే కాక మొదటి కన్యను అమ్మిన దాని పాప ఫలము కూడా తొలగిపోవును అని రాజునకు ఇతబోధించేసిన చేయగా అందుకు రాజు చిరునవ్వు నవ్వి, ఓ మునివర్య, దేహ సుఖము కంటే దాన ధర్మముల వలన వచ్చిన ఫలము ఎక్కువ. తాను బతికుండగా భార్య బిడ్డలతో సిరి సంపదలతోనూ సుఖముగా ఉండక చనిపోయిన తర్వాత వచ్చేది ఏదో మోక్షము కొరకు ప్రస్తుతం ఉన్న అవకాశమును చేతులారా జార విడుచుకోమంటారా? ధనము బంగారము కలవారే ప్రస్తుతం లోకములో రాణింపగలరు. ముక్కు మూసుకొని నోరు మూసుకొని బక్క చిక్కు శూలమై ఉన్న వారిని లోకులు గుర్తిస్తుందా, గౌరవిస్తుందా? ఐహిక సుఖములే గొప్ప సుఖములు కాన నా రెండవ కుమార్తెను కూడా నేవడింత ధనము ఎవరిత్తురో వారికి ఇచ్చి పెండ్లి చేసేదను, కన్యాదానం మాత్రమే చెయ్యను అని నిక్కించి చెప్పాను. ఆ మాటలు సన్యాసి ఆశ్చర్యపడి తన దారిని తానే వెడలిపోయాను. మరికొన్ని దినములు సువీరుడు మరణించాను. వెంటనే యమభట్టులు వచ్చి వానిని తీసుకొని పోయిరు. యమలోకములో ఆశీపత్ర వనమును నరక భాగమును పడవేసి అనేక విధములుగా బాధించిరి. సువీరుని పూర్వీకుడైన శుత్రకీర్తి యమధర్మరాజు యుక్తముగా ప్రజలను పాలించి ధర్మాత్ముడే మృతి చెందిన పిమ్మట స్వర్గమందు సర్వ సౌఖ్యములు అనుభవించుండెను. సువీరుడు చేసిన కన్యా విక్రమణ వలన ఆ శృతికీర్తిన కూడా యమకింకరులు పాశములతో బంధించి స్వర్గము నుండి నరకమునకు తీసుకొని వచ్చిరి. అంతటా శృతికీర్తి, నేను ఇరుకున్నంత వరకు ఇతరులకు ఉపకారము చేసి దాన ధర్మాలు యజ్ఞయోగాదాలు ఉన్నవి, నాకు దుర్గతి ఎలా కలిగాను అని మనసులో అనుకున్నాను. నిండుగా కొలువు తీరున్న యమధర్మరాజు కడకేగి నమస్కరించి, ప్రభు, నీకు సర్వజ్ఞుడు, ధర్మమూర్తి, బుద్ధిశాలివి, ప్రాణకోటినంతయు సమానంగా చూసుండేవాడు. నేనెన్నడూ నీ ఏ పాపము చేయలేదు. నన్ను స్వర్గములోకమునకు నుండి నరకమునకు తోసుకొని వచ్చుదురు. కారణం ఏమి సెలవిమ్మని ప్రాధేయపడెను. అంత యమధర్మరాజు శ్రోత్రకీర్తిగా గాంచి, శ్రోత్రకీర్తి, నీకు న్యాయమూర్తిని, ధర్మజ్ఞుడే, ఎటువంటి దురాచారము కానీ చేయి ఉండలేదు. అయినను నేను నీ వంశకుడయు సువీరుడు తన జ్యేష్ఠపుత్రికను ధనమును కాలించి అమ్ముకొనెను. కన్యను కొనేవారి పూర్వీకులు అటు ఇటు 3 తరములు వారంతా పుణ్యపురుషులై ఉన్నారు. నరకమును అనుభవించుటే కాక నీచ జన్మలు ఎత్తవలసి ఉన్నది. నీవు పుణ్యాత్ముడని ధర్మాత్ముడని నేను ఎరుగుదును కాన నీకు ఒక ఉపాయము చెప్పెదను. నీ వంశకుడగు సూర్యునకు మరి ఒక కుమార్తె కలదు. ఆమె నర్మదా నదీ తీరమున తన తల్లి వద్ద పెరుగుచున్నది. నా యశ్విరాధన వల్ల నీకు మానవ శరీరం దాల్చి అచ్చటకు పోయి ఆ కన్యను వేద పండితుడైన శిలావంతుడగు ఒక విప్రునకు కార్తీక మాసమున సాలగ్రామ కృతము కన్యాదానం చేయుచును. అటుల చేసిన వెడల నీ పూర్వీకులు సువీరుడు నీ పితృ గణములు కూడా స్వర్గలోకమునకు ఎల్దురు. కార్తీక మాసంలో సాలంకృత కన్యాదానము చేసిన వాడు మహాపుణ్యాత్ముడగుదురు. పుత్రికా సంతానం లేనివారు తమ ద్రవ్యములతో కన్యాదానం చేసినను లేక విధి విధములుగా ఆంబోతులకు వివాహం మెనచునకు కన్యాదానమును ఫలమబ్బును కను. నీవు వెంటనే భూలోకమునకు వెళ్ళి నేను తెలిపినట్లు చేసుకొని ఆ ధర్మ కార్యక్రమం వల్ల నీ పితృగణమును తరింతుము, పోయి రమ్ము అని పలికాను.
శృతకీర్తి యమునకు నమస్కరించి సెలవు తీసుకుని నర్మదా తీరమున ఒక పర్ణకుటీరంలోకి నివసించుచున్న మునివర్యుడు భార్యను కుమార్తెను చూసి సంతోషించి ఆమెను మా వంతు విషయములను వివరించి కార్తీక మాసమును సువీరుడు రెండవ కుమార్తెను సాలంకృత కన్యాదాన పూర్వకంగా చతుర్వేదములను చదివిన యొక్క బ్రాహ్మణుడు యువకునికిచ్చి అతి వైభవంగా వివాహం చేసెను. అట్లా కన్యాదానం చేయటం వలన సువీరుడు కూడా పాప విముక్తుడే స్వర్గలోకములో ఉన్న పితృదేవతలకు కలిసిపోయాను. కన్యాదానం వల్ల మహాపాపములు కూడా నాశనవుట. వివాహ విషయంలో వారికి మాట సహాయం చేసినాను పుణ్యము కలుగును. కార్తీక మాసంలో కన్యాదానము చేయవలేను. దీక్షమును ఆచరించవలను. విష్ణు సన్నిధానం పొందుదురు. శక్తి కలిగి ఉండిన ఉదాసీనత చూపునాడు శాశ్వత నరకము కేగును. కార్తీక పురాణం 13వ అధ్యాయం సమాప్తం. ఓం నమః శివాయ.